అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల కొరతతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేస్తున్నాయి హోటల్స్. హోటల్స్లో కొత్త దోపిడీ మొదలైంది. జీఎస్టీ, ఎస్జీఎస్టీకి తోడుగా కొత్తగా గ్యాస్ ట్యాక్స్ చేరింది. ఒక్కో బిల్లుపై 10 నుంచి 30 రూపాయలు గ్యాస్ ఛార్జ్ వసూలు చేస్తున్నాయి హోటల్స్. సోషల్ మీడియాలో వైరల్గా మారింది హోటల్ బిల్స్. అలాగే ఇదేం దోపిడీ అంటూ నెటిజన్లు మండిపడుతున్నటువంటి పరిస్థితి. గ్యాస్ కొరత ఉంటే ధరలు పెంచుకోవాలి, కానీ విడిగా బిల్లులు వేయడం ఏంటంటూ జనం నిలదీస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో భారీగా సిలిండర్ల ధరలు పెరిగిపోయాయి. ఒక్క సిలిండర్ను 5 నుంచి 7,000 వరకు అమ్ముతున్నారు దళారులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రెస్టారెంట్లో బిల్లులో కొత్తగా దర్శనమిచ్చినటువంటి ఒక కాలం, అంటే ఇంతకుముందు స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీతో పాటుగా దీనికి సంబంధించి గ్యాస్ సంబంధించి కూడా ఒక బిల్లు దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని హోటల్స్లో ఇదే పరిస్థితి ఉందా ఏంటి? కస్టమర్లు ఏం చెప్తున్నారు దీని మీద? ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధాన నగరాలైనటువంటి బెంగళూరు కావచ్చు, అలాగే ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మొత్తం కూడా కోల్కతా కావచ్చు, మొత్తం ఐటీకి సంబంధించినటువంటి నగరాలు కావచ్చు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాలు అన్నీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈ రెండు నగరాల్లో కూడా దాదాపు 50% హాస్టల్స్తో పాటు హోటల్స్ కూడా మూసేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే తెరిచి ఉన్న ఆ హాస్టల్స్ కానీ, తెరిచి ఉన్నటువంటి హోటల్స్ కానీ, హోటల్లో వినూత్నంగా ఈ ముఖ్యంగా ఏదైతే బిల్లు ఉంటుందో ఆ బిల్లులో వినూత్నంగా ఒక కొత్త అధ్యయనం కూడా తెరకు లేచింది. ముఖ్యంగా బిల్లులో ఆ ఐటమ్కు సంబంధించినటువంటి రేటు, దాంతోపాటు సెంట్రల్ జీఎస్టీ, సిజిఎస్టీ, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి జిఎస్టీతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ జిఎస్టీ ఉంటుంది. సో దాంతోపాటు కింద గ్యాస్ జిఎస్టీ తరహాలో గ్యాస్కి సంబంధించినటువంటి ఛార్జ్ అంటూ కూడా మరి 9 రూపాయల చేంజ్ కూడా వేయడం, దాదాపు ఆ ఒక్క హోటల్లోనే కాదు, దాదాపు అన్ని హోటల్లో కూడా, బెంగళూరుకు సంబంధించినటువంటి అన్ని హోటల్లో కూడా 10 రూపాయల నుంచి దాదాపు 30 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని హోటళ్లలో 10 రూపాయలు, కొన్ని హోటళ్లలో 20 రూపాయలు, కొన్ని హోటళ్లలో 30 రూపాయలు గ్యాస్ జిఎస్టీ పేరుట వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇది ముఖ్యంగా నెట్టింట వైరల్ అవుతూ ఉంది. ఇటు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. నెటిజన్లు పెద్ద ఎత్తున తిడుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు నిజంగా ఒకవేళ రేటు పెంచాలనుకుంటే రేటు పెంచుకోండి. ఒకవేళ ఇడ్లీ కానీ, లేదంటే దోశ కానీ, వేరే ఇతరత్ర ఏదైనా ఉంటే దాన్ని రేటు పెంచి అక్కడ దాన్ని రేట్ వేయండి. కానీ ఇట్లా మరి దానికి సపరేట్ గ్యాస్ ఛార్జ్ అంటూ వేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. అంటే ఈ రేట్లు పెంచుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి రేట్లు ఉంటాయి. ఏదైతే హోటల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్, హోటల్కి సంబంధించినటువంటి యూనియన్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయంలో కూడా రేట్లను కూడా డిసైడ్ చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎవరిని అడగకుండా, ఏ హోటల్ మేనేజ్మెంట్ కూడా మరి నిర్ణయం తీసుకోకుండా, అసోసియేషన్స్ ఉంటాయి, అసోసియేషన్లో నిర్ణయం తీసుకోకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఈ గ్యాస్ జిఎస్టీ అనేది వేస్తూ ఉన్నారు. సో జనాలను దోసుకుంటా ఉన్నారు, ప్రజలను దోసుకుంటా ఉన్నారు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇటు ఒకవైపు బెంగళూరే కాకుండా ప్రధాన నగరాలైనటువంటి ముంబై, ఢిల్లీ, దాంతోపాటు మన హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. కొన్ని హోటల్స్ మూసేశారు, కొన్ని హోటల్స్ తెరుచున్న వాటిలో ఓన్లీ కాఫీ, టీ, టిఫిన్స్ తప్ప వేరే ఏం పెట్టని పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు హాస్టల్స్ కూడా దాదాపు 50% షార్టేజ్లో నడుస్తూ ఉన్నాయి. వాళ్లకు ఏదైతే మరి మీల్స్ కావచ్చు, ఇవన్నీ స్పెషల్ ఐటమ్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు గ్యాస్ కూడా దాదాపు 4,000, 5,000 నుంచి ప్రస్తుతానికి 8,000, 10,000 పెట్టిన కమర్షియల్ గ్యాసు దొరికే పరిస్థితి అయితే కనబడతలేదు. దాంతోపాటు ఇంట్లో వాడాల్సిన గ్యాస్ని మరి కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు అనేది కూడా కొంత తెలుస్తూ ఉంది. ఈ ఇంట్లో ఏదైతే డొమెస్టిక్ గ్యాస్ ఉంటుందో దాన్ని బుక్ చేసుకొని కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు, కొంతమంది అక్రమ రవాణా చేస్తున్నారు అనేది కూడా చర్చ మీదకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇటు కేంద్రం కూడా మరి ఎలాంటి స్పందన వెలువడబోతుంది? 5 నుంచి రాష్ట్రం కూడా ఒక్కొక్క కమర్షియల్ సిలిండర్ ధర 5 నుంచి 7,000 రూపాయలు పలుకుతున్నప్పటికీ అంటే అధికారులకి ఈ అంశాన్ని చెప్పినా కానీ, లేకపోతే వాళ్ళ కంప్లైంట్ చేసినా
ఈ పరిస్థితుల్లో ఇలానే ఉంటుంది, చూసి చూడనట్టుగా ఉండాల్సిందే అనేటువంటి ఆన్సరే వస్తుంది తప్ప ఎక్కడా రైడ్స్ జరగడం కానీ తిరిగి పట్టుకోవడం కానీ హైదరాబాదు తెలంగాణలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు అనేటువంటి మాట బాహాటంగానే ఇంతే ధర ఉంటుంది, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అనేటువంటి మాట హాస్టల్స్ కావచ్చు లేకపోతే హోటల్స్ వాళ్ళకు కూడా చెప్పినప్పుడు మీరు వడ్డించేటువంటి ఐటమ్స్కి సంబంధించి ధరలు పెంచుకోండి కానీ వీటి విషయంలో మీరు బేరాలాడినా కంప్లైంట్స్ చేసినా కానీ ఇక్కడ ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి స్ట్రైట్ ఆన్సర్ కూడా ఇస్తున్నారు. ఎవరికి కంప్లైంట్ చేసినా ఇక్కడ ప్రస్తుతం నడవట్లేదు అనేటువంటి ఒక నెగ్లిజెన్స్తో కూడినటువంటి ఆన్సర్ వస్తుంది అనేటువంటి మాట. ఏం చెప్తున్నారు అధికారులు దీని మీద? అయితే ముఖ్యంగా ఇప్పుడు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇంత షార్టేజ్ ఉంది అని స్పష్టంగా చెప్పలేకపోతుంది. దాంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా మేము ఇప్పటికే 85% మన దిగుబడిని పెంచుకున్నాము, పెద్ద ఎత్తున బయట నుంచి కూడా మరి అది అటు రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికంటే డిఫరెంట్గా గ్రౌండ్లో ఉంది. గ్రౌండ్ రియాలిటీలో చాలా తీవ్రమైనటువంటి గ్యాస్ కొరత ఉందనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పటికే అందరూ కూడా గ్యాస్ పొయ్యిలను వదిలి అటు కట్టెల పొయ్యిలను పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. హోటల్స్లలో కానీ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది. కమర్షియల్కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం అంతా ఇటు మరి అందరు కట్టెలు పెట్టి వండుకునే పరిస్థితికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఇప్పటివరకు అయితే ఇంకా సబాబుగా నడుస్తుంది. గ్యాస్ మన దగ్గర సిలిండర్స్ ఉన్నాయి, డొమెస్టిక్ సిలిండర్స్ ఉన్నాయి, మామూలుగా కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికీ ఊహించినంత కొరత లేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ బ్లాక్లో అయినా అటు ప్రభుత్వ పరంగా అయినా ఎక్కడ కూడా ఎన్ని రూపాయలు పెట్టినా దాదాపు 10,000 నుంచి 12,000 పెట్టినా కానీ డొమెస్టిక్ సిలిండర్ దొరకని పరిస్థితి ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటూ కూడా జవాబిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరికైనా కంప్లైంట్ చేద్దామన్నా ఈ పరిస్థితుల్లో దొరకడమే అరుదు, మరి ఇక దొరికినప్పుడు తీసుకోవాల్సిందే, ఎంత పెట్టైనా తీసుకోవాల్సిందే అన్నట్టు కూడా అధికారులు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరి చూడాలి ఇట్లాంటి ఎన్ని రోజుల్లో ఇప్పుడు గ్యాస్కి పరిమితమైంది, తర్వాత పెట్రోల్కి సంబంధించి కూడా అంటే ఇప్పుడు హోటల్స్ వీళ్ళు కాబట్టి గ్యాస్కి సంబంధించి వేస్తున్నారు. ఇతర రంగాల వాళ్ళు ఇచ్చేటువంటి సెపరేట్ బిల్లులో పెట్రోల్ ఛార్జ్ అని కూడా దీనికి సంబంధించి వేస్తారు. మరికొద్ది రోజుల్లో గ్యాస్ సిలిండర్లలో ఉన్నటువంటి సంక్షోభం అటు పెట్రోలు డీజిల్ వైపు మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి మాట అంటే ఊహాగానాల గతంలో గ్యాస్కి సంబంధించి కూడా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమైనటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్కి సంబంధించి ఊహాగానాలని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది కానీ లేదు డెఫినెట్గా మాత్రం కొరత రాబోతోంది అనేటువంటి ఒకవేళ ఆ సంక్షోభం మొదలైతే అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు. దీనికి సంబంధించి డెఫినెట్గా ఇప్పటికే అంటే కొన్ని వస్తున్నాయి, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు 20 రూపీస్ పెరిగే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవేళ యుద్ధం ఆగకపోతే కనుక ఇంకొక వారం రోజుల్లో 20 నుంచి ఇంకా పైన పెరిగే అవకాశం ఉంది పెట్రోల్ డీజిల్. దాంతోపాటు ఇప్పటికే కిరోసిన్ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కిరోసిన్ గతంలో చాలా తక్కువ మంది వాడేది, ఇప్పుడు ఏదైతే ఈ గ్యాసు వాడకం అనేది దొరకడం అనేది తక్కువైంది కాబట్టి కిరోసిన్ పెద్ద ఎత్తున యూజ్ అవుతుంది. కిరోసిన్కి కూడా ఊహించని రీతిలో వినియోగం పెరిగింది, దాన్ని మొత్తం కూడా వాడుతూ ఉన్నారు. కిరోసిన్కి సంబంధించి కూడా మరి రేట్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. బ్లాక్లో కొనుక్కునే వాళ్ళు అంటే అధికారికంగా రేటు పెరిగినప్పటికీ కూడా కిరోసిన్ బయట ఏదైతే నిల్వ ఉందో అక్కడ మాత్రం పెద్ద ఎత్తున కొనుక్కునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు అనేది స్పష్టంగా గ్రౌండ్లో కనబడుతూ ఉంది. సో ఇప్పటికీ మరి ప్రభుత్వం మాత్రం ఇటు అన్నిటి పరంగా కూడా ఇటు పెట్రోల్కి సంబంధించి అయినా అటు డీజిల్కి సంబంధించి అయినా ఇలా గ్యాస్కు సంబంధించి అయినా కానీ ఇప్పటికైతే అంత కొరత ఏం లేదు అనే విధంగానే స్పందిస్తుంది. కానీ మరి గ్రౌండ్లో రియాలిటీలో చాలా భయాందోళనకు గురై ఉన్నారు ప్రజలంతా కూడా. ఎప్పుడెప్పుడు గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అనే అయోమయంలో ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మురళి. మరి ఏదేమైనప్పటికీ వీటిపైన ఎంతో కొంత స్పష్టతమైన ఒక ప్రకటన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. ఇప్పటికే గ్యాస్కు సంబంధించినటువంటి బుకింగ్స్ అవ్వట్లేదు, దాదాపు 25 రోజులకు ఒకసారి బుక్ చేసుకోవచ్చు అని పెంచిన పరిస్థితి ఉంది. అయినా కానీ ఆ బుకింగ్స్ కూడా అక్కడే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సతీష్. అక్కడే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. 25 రోజులని
కొంతమంది లేదు లేదు వాటిని 45 రోజులకు పెంచారని కూడా అక్కడక్కడ వస్తున్నటువంటి సమాచారం. అది ఎవరు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కన్ఫర్మ్ చేయనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి బిల్లులు, ఎలాంటి ఛార్జీలు దేశంలో వెలుగు చూస్తాయి. ఇప్పుడు గ్యాస్కి సంబంధించి బిల్లులో వెలుగు చూస్తుంది అని అసలు ఎక్కడా కూడా అనుకోనటువంటి పరిస్థితి. ఎంత కొరత వచ్చినప్పటికీ కూడా గ్యాస్కి సంబంధించి ఒక ఛార్జ్ మేము వసూలు చేస్తున్నామని బిల్లులో పర్టికులర్గా అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ చేయగలిగారు అని అంటే గతంలో సర్వీస్ ఛార్జీ మెన్షన్ చేయకూడదు, కానీ అలాంటిది మెన్షన్ చేసి రకరకాలైనటువంటి ఇష్యూస్కి తెరతీసినటువంటి పరిస్థితి ఉంది. సో అది ఇల్లీగల్ అయినప్పటికీ కూడా గ్యాస్ ఛార్జ్ అనేది అసలు మెన్షన్ చేయొచ్చా, ఇది లీగలా ఇల్లీగలా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కొరత ఉంది, మేము దీనికి సపరేట్గా కస్టమర్ నుంచే ఛార్జ్ వసూలు చేస్తున్నామని ధైర్యంగా బిల్లులో పెట్టారు అని అంటే నిజంగా దేశవ్యాప్తంగా గ్యాస్ లభ్యతకు సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అద్దం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక 10 రూపాయలు వసూలు చేశారు అని అంటే గ్యాస్ ఏ స్థాయిలో పెరిగింది. ఒక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 5,000 నుంచి 7,000 రూపాయలు ధర పలుకుతోంది అని అంటే దీనికి సంబంధించి ప్రాఫిట్ కావచ్చు లేకపోతే ఇతరత. ఒక రోజుకి మా హోటల్ నడవాలి అని అంటే 2 నుంచి 3 సిలిండర్లు పడుతున్నాయనేటువంటి మాట చెప్తున్నారంటే ఒక 21,000 రూపాయలు 20,000 రూపాయలు మేము గ్యాస్కే వెచ్చిస్తే మాకు ఏం లాభం వస్తుంది, అది కూడా కస్టమర్స్ మీదే ఛార్జ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మేము ఈ కాలంని పర్టికులర్గా మెన్షన్ చేసి కస్టమర్కి అర్థమయ్యే విధంగా మేము రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఆహార పదార్థాల ధరలు పెంచలేదు, గ్యాస్ కోసం సపరేట్గా ఒక ఛార్జ్ వసూలు చేస్తున్నామని చెప్తున్నారంటే ఇది ఒక నిరసన కింద చూడొచ్చు. దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో క్లియర్ కట్గా అద్దం పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హాస్టల్స్ కొన్ని హోటల్స్ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్లు 5 నుంచి 7,000 రూపాయలు పెట్టి కొని అలాగే వర్కర్స్కి జీతాలు చెల్లించి అద్దెలు చెల్లించి మేము వ్యాపారం చెయ్యాలి అని అంటే అది కాని పని. ఆ నష్టం కన్నా మేము వ్యాపారాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేసుకుంటేనే మాకు అతి తక్కువ నష్టం వస్తుందని వారు చెప్తున్నారు అని అంటే ఏ విధంగా ఉందో దేశవ్యాప్తంగా కేంద్రం ఈ అంశానికి సంబంధించి ఆలోచించకపోతే ఆర్థికపరమైనటువంటి యుద్ధం రాబోయే రోజుల్లో పెరగబోతోంది అనేటువంటి మాట. ఇప్పటికే సామాన్యుడికి నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే బయట ఏదైనా సరే ఫుడ్ కొనుక్కొని తినాలి అంటేనే అందరంత ఎత్తులో ఉన్నాయి ధరలు అని భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అడిషనల్ ఛార్జ్ ధరాఘాతం కిందే చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక బయట తినాలి అని అంటే ఆశలు కూడా మానుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తలెత్తినటువంటి ఈ గ్యాస్ కొరత రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ అలాగే కిరోసిన్ విషయంలో కూడా తలెత్తితే పరిస్థితి ఏంటి? ఇటు ఈ కామర్స్ వెబ్సైట్స్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, లేకపోతే డీమార్ట్ లేకపోతే రత్నదీప్ ఇలాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కూడా పర్టికులర్గా సర్వీస్ ఛార్జ్ లేకపోతే పెట్రోల్, డీజిల్, ట్రావెలింగ్ ఎలవెన్స్ ఛార్జ్ అని కూడా మెన్షన్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎటు తిరిగి ఇది వ్యాపారుల మీద ప్రభుత్వం మీద పడదు, కామన్ మ్యాన్ మీదే పడుతుందని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది.